రుద్రస్వరూపులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ ద్వితీయానువాకం యొక్క సరళ భావాన్ని తెలుసుకుందాం. జ్యేష్ఠ్యంచ అనే అనువాకంలో జ్యేష్ఠ్యంచమ ఆధిపత్యంచమే ఆధిపత్యంచమే జ్యేష్ఠ్యం జ్యేష్ఠత్వము అంటే మనం ఇంతకుముందే అనుకున్నట్టు యజ్ఞ ఫలితం వల్ల నాకు కలగాలి అనేది అన్ని చోట్ల వర్తిస్తుంది. ఇక్కడ కూడా అలాగే యజ్ఞం వల్ల నాకు జ్యేష్ఠత్వం కలుగుగాక, ఆధిపత్యం కలుగుగాక. అట్లే మన్యుశ్చ కాస్త నా మనసుకు కోపం కూడా ప్రసాదించండి అంటుంది. మన్యు అంటే కోపం. మన్యుశ్చ మే భామశ్చ అంటే ఇది కూడా కోపమే, బాహ్య కోపం, అంతఃకోపం కాదు, ఇది బాహ్య కోపం. తర్వాత భామశ్చమే ఆమశ్చమే. ఆమశ్చమే అంటే నా రహస్యాన్ని నాకు కలిగింతువుగాక, నా శత్రువులకు తెలియకుండా నేను ఉండే విధానం నాకు కావాలి. అంభశ్చ నీరు, చల్లటి పానీయాన్ని నాకు ప్రసాదించు. జేమాచమే, జేమా అంటే సామర్థ్యం, జయించే సామర్థ్యాన్ని నాకు కలిగించు. మహిమాచమే అంటే గొప్పతనాన్ని కలిగించు. వరిమాచమే పూజ్యత్వాన్ని కలిగించు. ప్రతిమాచమే అంటే ఇండ్ల భూములు మొదలైన ధనాన్ని కలిగించు. వర్ష్మాచమే పుత్ర పౌత్రులను, సంతానాన్ని, అభివృద్ధిని కలిగించు. ద్రాఘుయాచమే అంటే విచ్ఛిన్నం కాని పుత్ర పౌత్ర సంపదను కలిగించు. వృద్ధంచమే వృద్ధిని కలిగించు. వృద్ధిశ్చమే అంటే విజ్ఞానం వల్ల జరిగే అభివృద్ధిని నాకు ప్రసాదించు. సత్యంచమే సత్యవాక్కును కలిగించు. శ్రద్ధాచమే శ్రద్ధను కలిగించు. జగచ్చమే జగచ్చ అంటే ఆవులు మొదలైన రకరకాల ఆస్తులను కలిగించు అని అర్థం. ధనంచమే ధనాన్ని. వశశ్చ శరీరకాంతిని. వశశ్చ అంటే వశం పొందడాన్ని. త్విషిశ్చ శరీరకాంతిని. వశం అనేది అంటే ఇతరులకు వశం కావడం అనేది. త్విషి అంటే త్విట్ అంటే కాంతి, కాంతిని కలిగించు. క్రీడాచమే క్రీడలను. మోదశ్చమే ఆ క్రీడల్లో సంతోషాన్ని. జాతంచమే జాతం అంటే సంతానం, పుట్టిన సంతానం క్షేమంగా ఉంచేలా చూడు. జనిష్యమాణంచమే భవిష్యత్తులో పుట్టబోయే సంతానాన్ని కూడా కలిగించు. సూక్తంచమే అంటే వేద రుక్కుల సమూహాన్ని నాకు ప్రసాదించు. సుకృతంచమే ఒక అదృష్టాన్ని కలిగించు. విత్తంచమే విత్తం అంటే ధనం, ఇదివరకే లభించిన ధనం. వేద్యంచమే
రాబోయే రోజుల్లో దొరికే ధనం ఇది కూడా కావాలి. భూతంచమే భవిష్యచ్చమే, భూతం భూతకాలీన సంపదలు, భవిష్యచ్చమే భవిష్యత్కాలీన సంపదలు కూడా కావాలి. సుగంచమే, సుగం అంటే మంచి ప్రయాణాలు కావాలి. సుపథం మంచి దారులు కూడా కావాలి. ప్రయాణం చేయడానికి ఎలాంటి దొంగల బాధ లేనటువంటి దారులు కూడా కావాలి. రుద్ధం చమే అంటే అనుష్ఠించిన సత్కర్మల యొక్క ఫలితాన్ని మాకు ప్రసాదించు. వృద్ధిశ్చ ఇది ఒక యజ్ఞానికి సంబంధించిన ధనాన్ని మాకు ప్రసాదించు. క్లుప్తంచమే దానికి సరిపోయే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించు. క్లుప్తిశ్చమే పదార్థ నిశ్చయ జ్ఞానం, క్లుప్తి అంటే దాన్ని మాకు ప్రసాదించు. మతిశ్చ నిశ్చయ జ్ఞానాన్ని కలిగించు. క్లుప్తిశ్చ ఇక్కడ క్లుప్తి అంటే సామర్థ్యం, మతి అంటే పదార్థ నిశ్చయ జ్ఞానం. సుమతి ఇంకా గొప్ప కష్టవంతమైన పరిస్థితులను కూడా తెలుసుకొని నిశ్చయ జ్ఞానాన్ని కలిగించే మతి సుమతి. ఇలాంటి వాటిని నాకు ప్రసాదించు స్వామి నా యజ్ఞ ఫలితంగా అంటూ కోరికలు కోరడం జరిగింది. ఇంతటితో ఈ సరళ భావ ఆవిష్కరణ ముగిస్తున్న. ధన్యవాదాలు.